తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో ఆశావహులు గత కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అధిష్టానం కీలక పెద్దలతో భేటీ అవుతారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో పాటు కేబినెట్ విస్తరణపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ వాయిదా పడింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోపే కొత్త మంత్రుల ఎంపిక పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేబినెట్లో బెర్త్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరుల పేర్లు వినిపిస్తుండగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్ నగర్ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తున్నాయి. అలాగే ఎస్టీ కోటాలో బాలు నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హోంశాఖ రాజగోపాల్ రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి బర్త్ ఖాయమనేది తెలియాలంటే ఏఐసీసీ పెద్దల నుండి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.